ప్రభుత్వంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైట్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అమరావతి రైతులు షాక్ ఇచ్చారు. అమరావతి ఫేజ్ 2 భూసేకరణకు రైతులు వ్యతిరేకిస్తున్నారు. తమ పంట భూములు ఇచ్చే ప్రసక్తే లేదంటూ కూడా వారు తేల్చి చెబుతున్నటువంటి పరిస్థితి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్. రైతు శివ, ఏపీ రాజధాని నిర్మాణానికి ఏదైతే మాత్రం అమరావతి రైతుల నుంచి మొదటి విడత అయితే మాత్రం భూసేకరణ ఏ విధంగా సేకరించారో అదేవిధంగా కూడా రెండోసారి కూడా ఫేజ్ 2 భూసేకరణ నిర్వహించేందుకు అయితే మాత్రం తాడికొండ మండలంలో సంబంధించి పొలాల్లో అయితే కూడా అధికారులు పరిశీలించారు. ఆ ప్రాంతాల్లో కూడా రైతుల్ని ఒప్పించేందుకు ఒక భూ సమావేశం అయితే ఒకటి ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో అయితే మాత్రం అక్కడికి వచ్చినటువంటి ఎమ్మెల్యేకి అయితే మాత్రం స్థానికులు అయితే మాత్రం ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. అదేవిధంగా ఆ భూములు ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పేసి అయితే మాత్రం కూడా వ్యక్తం చేశారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఏదైతే తాడికొండ మండలం పొన్నుకల్లు గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి గ్రామ సభలో అయితే మాత్రం అక్కడికి వచ్చినటువంటి ఎమ్మెల్యే ఏదైతే శ్రావణ్కు అయితే మాత్రం రైతులు తీవ్ర అభ్యంతరం అయితే తెలిపారని చెప్పుకోవచ్చు. ఏదైతే అమరావతి పేరుతో భూములు రెండో విడత 30,000, 45,000 ఎకరాల భూసేకరణ అయితే మాత్రం ఇటు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. దాంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని అంతాను కూడా ఇప్పటికే అధికారులు పరిశీలన చేశారు. ఆ ప్రాంతాల్లో రైతులు తీసుకునేందుకు రైతులతో మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి ఇట్లా భూసేకరణ చేసేందుకు ఒప్పించేందుకు గ్రామ మీటింగ్ అయితే ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ రైతులంతా కూడా పెద్ద ఎత్తున మాత్రం అక్కడ చేరుకున్నారు. అక్కడ వచ్చినటువంటి ఆ ప్రాంత ఎమ్మెల్యే ఎవరైతే శ్రావణ్ ఎవరైతే ఉన్నారో అతనికైతే మాత్రం రైతులు తీవ్రమైన ఆగ్రహం అయితే వ్యక్తం చేసేందుకు అభ్యంతరాలు తెలియజేశారు. ఏదైతే కొంతమంది ప్రైవేటు వ్యక్తులకు మా భూములు మీరు తీసుకొని ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు, అదేవిధంగా మా భూముల్లో అయితే మాత్రం 3 పంటలు పండి పచ్చంగా ఆ పంటలతో మేము ఉండేవాళ్ళం, అట్లాంటి భూములను మీరు లాక్కొని ప్రైవేటు వ్యక్తులకు అమ్మేసి ఆ డబ్బులు దండుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి అయితే మాత్రం అయితే కూటమి ప్రభుత్వంపై అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి రైతులు అయితే మాత్రం తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేశారని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ మాత్రం ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ రైతులు అంతా కూడా ముఖ్యంగా అయితే మాత్రం ముఖ్యంగా చెప్పుకునేది ప్రాంతం ఈ రాజధాని ప్రాంత ప్రజలైతే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మా పంటలో నిత్యం పంటలు పండే ప్రాంతం, అదేవిధంగా నీరు కూడా పుష్కలంగా ఉండే ప్రాంతం ఇది. ఎట్లాంటి ప్రాంతంలో ఉన్నటువంటి భూములను కూడా మీరు ప్రైవేటు వ్యక్తులకి అన్ని మా భూముల దగ్గర నుంచి కూడా సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి మాత్రం కూడా రైతులు అయితే మాత్రం తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఇప్పటికే కూడా అమరావతి రాజధాని నిర్మాణం కోసం మాత్రం చంద్రబాబు ఇటు కూటమి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుంది. దీనిపై కూడా మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లు అయితే మాత్రం కూడా ఇది ఒక పెద్ద మీటింగ్ అయితే జరిగింది. దీంట్లో కూడా పవన్ కళ్యాణ్ కూడా ఈ భూసేకరణకు అయితే మాత్రం తీవ్ర ఆగ్రహం ముందు చూపు అయితే చూపలేదు. కానీ అట్లాంటి పవన్ కళ్యాణ్ కూడా చూపిన ప్రసక్తులు కూడా ఇటు ఆ ప్రాంత రైతులు కూడా తీవ్ర అభ్యంతరాలు అయితే తెలుపుతున్నారు. అదే ఇది ముఖ్యంగా ఆ ప్రాంత రైతులు ముఖ్యంగా చెప్తున్నది అయితే మాత్రం ప్రభుత్వం డైరెక్ట్ గా మా దగ్గర కొనుగోలు చేయడం లేదు, అదేవిధంగా మధ్య వ్యక్తులు వచ్చి కొంతమంది వ్యక్తులు మా దగ్గర కొనుగోలు చేసి వాటిని ఎక్కువ రేట్లకి మళ్ళీ ప్రభుత్వానికి అమ్మే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి ఇట్లాంటి ప్రైవేటు వ్యక్తుల ద్వారా వ్యాపారం చేయించే మా భూములు అయితే మాత్రం మేము అమరావతి రాజధానికి ఇవ్వము అని చెప్పేది అయితే మాత్రం రైతులు ముఖ్యంగా ఈ అభ్యంతరాలు తెలుపుతారు. అదేవిధంగా చూసినట్లయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి రైతులు ప్రధానంగా చెప్పేది ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం నుంచి వచ్చిన రైతులు కానీ వచ్చి అధికారులు కూడా మా దగ్గరకు రావట్లేదు, మధ్యవర్తులు వచ్చి ఈ భూములు కొనుగోలు తక్కువ ధరలకే కొనుగోలు చేసి అదేవిధంగా ఏదైతే ముఖ్యంగా 3 పంటలు పండే భూమి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాలనే కొనుగోలు చేసి తక్కువ ధరలకు కొనుగోలు చేసి ప్రభుత్వానికి ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారని చెప్పేసి మాత్రం ఆ ప్రాంత రైతులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ ప్రభుత్వం అయితే మాత్రం ప్రధానంగా తెలుసుకునేది మాత్రం ఇదైతే అమరావతి రాజధాని ప్రాంతానికి అదేవిధంగా ఆ ప్రాంతం చుట్టుపక్కల మొత్తం కూడా ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు కానివచ్చు, అదేవిధంగా రైల్వే జోన్లకి వీటన్నిటికీ ఆ ఎయిర్పోర్ట్ కి అన్నిటికీ కూడా మరొక పెద్ద ఎత్తున భూసేకరణ సేకరించాలని చెప్పేది మాత్రం ఇప్పటికే కూటమి ప్రభుత్వం కూడా దీనిపై అయితే మాత్రం చాలా పెద్ద ఎత్తున కసరత్తు చేస్తుంది. గత వారం రోజులు జరిగినటువంటి భేటీలో కూడా ఇటు మంత్రులు అందరూ కూడా అభ్యంతరం తెలపకుండా కూడా అందరూ స్వాగతించారు. కానీ దాంట్లో పాల్గొన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా దీనికైతే ముక్కుతో చూపలేదు. కానీ
పవన్ కళ్యాణ్ కూడా అభ్యంతరం ఉండదు, రైతులు కూడా పవన్ కళ్యాణ్ మద్దతు తెలిపే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. దాంతో పాటుగానే ఈ ప్రాంతాన్ని భూసేకరణకు అయితే మాత్రం రైతులు అయితే మాత్రం తీవ్రంగా వ్యతిరేకం అయితే కూడా తెలుస్తున్న ప్రయత్నం జరుగుతుంది. ఈ రోజు అయితే యశ్వంత్, అమరావతి మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు. ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ కింద ఆయన తొలి నుంచి కూడా ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు అమరావతి రైతుల నుంచి ఈ భూసేకరణకు సంబంధించి వ్యతిరేకత రావడం, గతంలోనే 33,000 ఎకరాలు స్వతహాగా నా పిలుపు మేరకు ప్రజలు ఇచ్చారని గొప్పగా చెప్పుకున్నారు కదా. ఇప్పుడు ఇదంతా కూడా పూర్తి స్థాయిలోనికి గట్టి ఎదురు దెబ్బ అనుకోవచ్చా? రైట్, ఇది ఒక్క విధంగా అయితే మాత్రం చంద్రబాబుకు ఎదురు దెబ్బ అనుకోవచ్చు. అప్పటికి కానీ అక్కడ జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయి అంటే, ఒక పక్క చంద్రబాబుకి భూములు ఇచ్చేందుకు రైతులు సిద్ధంగా ఉన్నప్పటికీ అప్పటికి కూడా మధ్యలో ఎవరైతే ప్రైవేటు వ్యక్తులు వచ్చి ప్రైవేటు వ్యక్తులు భూములు కొనుగోలు చేస్తున్నారు అనేది అయితే మాత్రం ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి రైతులు ఆరోపణ చేస్తారు. అంటే ఆ ప్రాంత భూమిని రైతులు రాజధానికి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా ఎవరైతే ప్రైవేటు వ్యక్తులు వచ్చి తక్కువ ధరలకే కొనుగోలు చేసి దీన్ని మళ్ళీ ప్రభుత్వానికి అధిక ధరలకు ఇస్తున్నారు, అట్లాంటప్పుడు మేము రైతులకి తీవ్రంగా నష్టపోతున్నాం అనేది ప్రధానంగా రైతులు చెప్తున్నటువంటి ఆరోపణ, ప్రధాన ఆరోపణ. అదేవిధంగా చూసినట్లయితే మాత్రం ఇప్పటికే 3 పంటలు పండే భూమి, అదేవిధంగా 6 కాలం కూడా ప్రతి రోజు కూడా నిత్యం కృష్ణా జలాలు జరిగేటువంటి భూమిని మా దగ్గర నుంచి ప్రైవేటు వ్యక్తులకి కొంతమంది ప్రభుత్వం అధికారులు అదేవిధంగా నాయకులు కొంతమంది ప్రైవేటు వ్యక్తులకి అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా దీంట్లో అక్కడ ఉన్నటువంటి రైతులు ప్రధానంగా చేస్తున్నటువంటి ఆరోపణ. అంటే ఒక పక్కన ఏదైతే ప్రైవేటు వ్యక్తులకు అమ్మబోము కానీ ప్రభుత్వానికి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేది అయితే మాత్రం అక్కడ రైతులు చెప్తున్నారు. కానీ దీంట్లో కొంతమంది రైతులు మాత్రమే మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెప్తున్నారని చెప్పేది అయితే మాత్రం చెప్తున్నారు. కానీ ప్రైవేటు వ్యక్తులకు కాకుండా అయితే మాత్రం ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేసే విధంగా అయితే మాత్రం కూడా అక్కడ ఉన్నటువంటి రైతులు కూడా అటు ప్రభుత్వం రైతులు ఇంత తీవ్ర స్థాయిలో వ్యతిరేకించడానికి కారణం ఏంటనుకోవచ్చు? గతంలో భూములు ఇచ్చినటువంటి రైతులు పడ్డ ఇబ్బందులు మేరకు ఇట్లా చేస్తున్నారు అనుకోవాలా, లేదంటే ఇంకా ఏమైనా ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయి యశ్వంత్? రైట్, అంటే ఇతరేతర కారణాలు అయితే మాత్రం ప్రధానంగా ఏమీ అక్కడ ఉన్నటువంటి రైతులు కూడా చూపని పరిస్థితి అయితే ఉంది. కానీ అక్కడ ప్రధానంగా ప్రైవేటు వ్యక్తులు అదేవిధంగా గతంలో వచ్చినటువంటి ఆరోపణలు ఏమైతే ఉన్నాయో కొంతమంది చంద్రబాబుకు సంబంధించినటువంటి బినామీలు కానివచ్చు, అదేవిధంగా అదనటువంటి మంత్రులు కనసాగిలో జరిగినటువంటి భూసేకరణ అప్పుడు ఉన్నటువంటి అంటే 2014 నుంచి 19 వరకు జరిగినటువంటి భూసేకరణ అప్పుడు ఉన్నటువంటి అధికారులు కానివచ్చు, నాయకులకు సంబంధించినటువంటి బంధువులు కానివచ్చు, కొంతమంది నేతలే అక్కడ ఉన్నటువంటి భూములు తక్కువ ధరలకు కొనుగోలు చేసి ప్రభుత్వానికి ఎక్కువ ధరకు అమ్మారని చెప్పేది అయితే ఆరోపణలు ఏవైతే ఉన్నాయి అవి మరోసారి రిపీట్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి రైతులు చెప్తున్నారు. అదేవిధంగా కూడా అక్కడ నుండి రైతులు ప్రధానంగా చేసే ఆరోపణలు మాత్రం ఇవే. అక్కడ ఉన్నటువంటి అమరావతి పేరుతో భూసేకరణగా ఉన్నటువంటి ఫెస్ట్ వచ్చినటువంటి భూములను కూడా కొంతమంది ప్రైవేటు వ్యక్తులకి కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పేసి అయితే మాత్రం అదే చెప్తున్నారు. అక్కడ రైతులు కూడా చెప్తున్నారు. అంటే ఏదైతే కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి కొంతమంది నేతలే ఈ ఇట్లాంటి ప్రైవేట్ వ్యక్తులకు అమ్మే ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి చెప్తున్నారు. అంటే ఏదైతే ఈ భూసేకరణ చంద్రబాబు ఏ విధంగా అయితే సేకరించాలని చూస్తున్నారో దాంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది చంద్రబాబు బినామీలు కానివచ్చు, అంటే కూటమిలో ఉన్నటువంటి కొంతమంది నేతలే ఈ భూములను తక్కువ రేట్లకు కొని అక్కడ ఉన్నటువంటి ఎక్కువ రేట్లకు అమ్మే సొమ్ము చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి మాత్రం అక్కడ ఉన్నటువంటి రైతులు కూడా ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు మనసుగా. రైట్, ఓకే, థ్యాంక్ యూ యశ్వంత్.